వెల్కమ్ టు ఎస్ఎం టెక్నాలజీ. ఈరోజు సాలిడ్వర్క్స్ 2024 గురించి తెలుసుకుందాము తెలుగులో. సో సాలిడ్వర్క్స్ 2024 మనకు సాలిడ్వర్క్స్ 2024 సాఫ్ట్వేర్ ఐకాన్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. మనం యూజ్ చేసేది సాలిడ్వర్క్స్ ప్రీమియం. సో ఇది కంపెనీ వచ్చేసి డసాల్ట్ సిస్టమ్. దీన్ని కంపెనీ ఓన్డ్ బై డసాల్ట్ సిస్టమ్. ఓకే, ఈ సిరీస్లో సాలిడ్వర్క్స్ కంప్లీట్ బిగిన్నర్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తానండి. సో మీరు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సాలిడ్వర్క్స్ 2024 స్టార్టింగ్లో ఈ విధంగా సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వడంతో ఈ విధంగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ సాలిడ్వర్క్స్ లోగో అండ్ దిస్ ఈజ్ ది సాలిడ్వర్క్స్ స్టాండర్డ్ మెనూ బార్. ఓకే, స్టాండర్డ్ మెనూ. సో ఇక్కడ ఇది హోము, న్యూ, ఇది ఫోల్డరు, రీసెంట్ ఫోల్డర్లో ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ క్రియేట్ న్యూ డాక్యుమెంట్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. సో దిస్ ఈజ్ న్యూ సాలిడ్వర్క్స్ డాక్యుమెంట్. సో ఈ విధంగా మనకి ఒక స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి పార్ట్ అసెంబ్లీ డ్రాయింగ్, అంటే ఇది ఒక పార్ట్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనం పార్ట్ డిజైన్ చేస్తాము, సింగిల్ పార్ట్స్. అండ్ అసెంబ్లీలో మనం ఆ సింగిల్ పార్ట్స్ని ఇక్కడ అసెంబ్లీ చేస్తాం అన్నమాట. ఇక్కడ డ్రాయింగ్ చేస్తాం. ఓకే, 2D డ్రాయింగ్ ఇక్కడ మనం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే బటన్. దెన్ వీ ఎంటర్ ఇంటూ సాలిడ్వర్క్స్ ఇంటర్ఫేస్ పార్ట్ డిజైన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది స్టాండర్డ్ మెనూ అండ్ ఇదంతా కమాండ్ మేనేజర్. ఓకే, ఇక్కడ మనకు కమాండ్ మేనేజర్ ట్యాబ్స్ అన్నమాట. ఇవన్నీ ఫీచర్స్, స్కెచ్, సర్ఫేసెస్, షీట్ మెటల్, మెష్ మోడలింగ్, ఈ విధంగా మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. సో ఇందులో మనకి సాలిడ్ క్యామ్ కూడా నేర్చుకోవచ్చు. అంటే క్యామ్ వాళ్ళు మాస్టర్ క్యామ్ ఎలాగో, పవర్ మిల్ ఎలాగో, సాలిడ్ క్యామ్ కూడా ఈ సాలిడ్వర్క్స్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ చేసుకొని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఆ సిరీస్ కూడా మీకు నేర్పిస్తాను. సో దిస్ ఈజ్ కమాండ్ మేనేజర్. దీస్ ఆర్ ద కమాండ్ మేనేజర్ ట్యాబ్స్ అండ్ దిస్ ఈజ్ ద వ్యూ టూల్ బార్స్. ఇక్కడ మనకు జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఏదన్నా రొటేషన్స్, వ్యూస్, సెక్షన్ వ్యూలు అండ్ హైడ్ చేసుకోవడానికి, ది ఏరియాను మనకు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో వీటి గురించి సపరేట్ ఒక ట్యుటోరియల్ చేస్తాను, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇది ఫీచర్ మేనేజర్, డిజైన్ ట్రీ. సో ఇది ప్రాపర్టీ మేనేజర్, ఇది కాన్ఫిగరేషన్, ఇది డైమెన్షన్ ఎక్స్పర్ట్ మేనేజర్, ఇది డిస్ప్లే మేనేజర్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉంటాయి. ఇది ఫైల్ నేము. అండ్ మెటీరియల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకు డిఫరెంట్ మెటీరియల్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు వన్స్ కంప్లీట్ అయిపోయాక. 1 2 3 ఇక్కడ చూడండి, ఫ్రంట్ ప్లేను, టాప్ ప్లేను, రైట్ ప్లేన్ అని ఇక్కడ మనకు 3 ప్లేన్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ ప్లేన్లోనైనా సెలెక్ట్ చేసుకొని మనము డ్రా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆరిజిన్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది. ఇదంతా గ్రాఫిక్ ఏరియా. ఇది ట్రయాడ్, XYZ అనేది ఇది ట్రయాడ్. మనకు రొటేషన్ ఏ విధంగా చూస్తే ఆ విధంగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ట్రయాడ్ని మనం రొటేట్ చేసుకొని ఇట్లా చూసుకోవచ్చు. సో X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అనేది మనకి ఉంటాయి. సో ఇక్కడ మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్, ఈ పార్ట్ ఫైల్ని క్లోజ్ చేయడానికి ఇది క్లోజ్ యూజ్ చేస్తాము. అండ్ ఇది కంప్లీట్ సాలిడ్వర్క్స్ను క్లోజ్ చేయడానికి ఇక్కడ దీన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకున్నాడు. ఇక్కడ దిస్ ఈజ్ సెర్చ్ బారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఇది చిన్న ఉన్నది కదా, ఇది టాస్క్ పేను. దీంట్లో కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, అవి ఇదే విధంగా అనేది చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేటస్ బారు. ఇక్కడ పక్కన మనకి యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, MKS మీటరు, కిలోగ్రామ్, సెకండు, CGS సెంటీమీటరు, గ్రాము, సెకండు, MMGS